జై భవానీ, జై సేవాలాల్. గత ఎన్నో సంవత్సరాలుగా ఆర్మూర్లో మేము ఒక్కొక్క విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాము. స్థిరపడి స్థిర నివాసాలు ఏర్పరచుకొని గత కొన్ని సంవత్సరాలుగా మేము ఈ శీతల కానీ, తీజ్ కానీ, సేవాలాల్ జయంతి కానీ ఎక్కడనో మినీ స్టేడియంలోనో, అంబేద్కర్ చౌరస్తాలోనో కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఇప్పటిదాకా మేము చేసినాము. ఆ సేవాలాల్ మహారాజ్ జగదంబ దేవి యొక్క ఆశీర్వాదం, అమ్మవారి యొక్క శక్తి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది. గత సంవత్సరం నుంచి మేము ఘనంగా ఈ యొక్క శీతల పండుగ ఈ ప్రాంతంలో, పెరికిట్ ప్రాంతంలో ఇక్కడ మేము జరుపుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మేము ఈ ఆర్మూర్ నడి ఒడ్డులో బంజారాల అంతా కుటుంబ సమేతంగా అందరం ఏకమై, ఏకదాటిపై, ఏకాభిప్రాయంతో తాండాలలోనే కాదు పట్టణాల్లో కూడా బంజారా జాతి ఉనికిని చాటుకునే విధంగా ఈరోజు శీతల పండుగ ఘనంగా మేము ఈరోజు నిర్వహించుకున్నాము. దానికి మేము ఇక్కడి నుంచి మా బంజారాలకు తెలియజేసేది ఒకటే, మనము యావత్ భారతదేశంలో ఉన్న బంజారాలంతా కూడా మన ముందు తరానికి మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా, ఈరోజు పాశ్చాత్య విద్య వచ్చేసింది కాబట్టి మనం పూర్వీకులు ఏదైతే మనకు దారి చూపించి పోయారో అదే విద్యని, అదే సంస్కృతిని, మన వేష భాష ధారణని కూడా మన తదనంతరం పిల్లలకి తెలియజేసే విధంగా వివరంగా మనం ఈరోజు చేస్తే రేపటి భవిష్యత్తు వాళ్ళు తెలుసుకొని మా తర్వాత వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి మేమంతా కలిసి కూడా ఈ పండుగని ఇక్కడ చాలా వివరంగా వాళ్ళకి తెలియజేస్తూ మేము చేసుకుంటూ వాళ్ళని చెప్పుకుంటూ ఈ శీతల పండుగ ఇలా చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు సాయంత్రం గోధుమలు నానబెట్టి రేపటి నుంచి 9 రోజుల పాటు తీజ్ అనే కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. అది 9 రోజుల పాటు మా బంజారాల సంస్కృతి సాంప్రదాయ వేషధారణతో సాయంత్రం కళా నృత్యాలతో పాటు మేము 9 రోజుల పాటు ఈ యొక్క తీజ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ జై బంజారా, జై భారత్, జై సేవాలాల్.